4/4 వెస్టర్న్ 4/4 వెస్టర్న్లో ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను చూడండి. 4/4 వెస్టర్న్లో ఫస్ట్ క్లాస్. సో ఇక్కడ బేస్ పెట్టుకోవాలండి, ఇక్కడ స్నేరు, ఇక్కడ క్లోజ్ చోక్. ఓకే, సో అది ఎలా ప్లే చేయాలో జాయిగా ప్లే చేసి చూపిస్తాను వినండి. నోట్తో మనం అనుకోవాలి ప్రతి స్టెప్, అప్పుడు ఈజీగా చేయగలుగుతాం. స్టెప్ ఎలా ఉన్నది అనేది నోట్తో ముందు అనుకోవాలి, అదే రిథమ్ సెన్స్. ఇప్పుడు చూడండి, దిన్ దింత దిక్ దింత, అది ఈ స్టెప్ అంటే ఆ ఫీల్ అలా వస్తుంది. సరే, ఇప్పుడు జాయిగా ప్లే చేసి చూపిస్తున్నాను ఎలాగన్నది చూడండి. ఒక 2-3 హాఫ్ల కింద, 2-3 పార్ట్ల కింద చెప్తాను చూడండి. ఫస్ట్ పార్ట్ వచ్చి, సో బేస్ మీద చోక్ మీద ఫస్ట్ షాట్, మళ్ళీ సెకండ్ కూడా బేస్ మీద దీని మీదే, తర్వాత థర్డ్ షాట్ వచ్చేసి ఈ రెండు కలిపి పడతాయి చూడండి. ఇది ఫస్ట్ హాఫ్ అన్నమాట. సో తర్వాత సెకండ్ హాఫ్ జస్ట్ ఈ చోక్ మీద బేస్ మీద. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి ప్లే చేద్దాం. ఇక్కడ వరకు నేర్చుకునే విధానం. ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్. చూడండి, థర్డ్ పార్ట్ ఏం లేదండి, ఇది క్లోజ్ చోకు బేసు, తర్వాత రెండు కలిపి పడతాయి. అలాగా లాస్ట్ది ఇలాగా ఈ రెండు కలిపే పడతాయి చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది కలిపి కొట్టి చూపిస్తున్నాను. మళ్ళా కొట్టడం చూడండి. అదన్నమాట. సో యాక్చువల్గా స్టెప్ ఎక్కడితో అయిపోద్ది. దింత దింత. అయితే ఇది కంటిన్యూషన్ మనం అవ్వాలంటే ఈ స్టెప్ అంతా అయిపోయాక నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏంటంటే, ఫోర్త్ పార్ట్ ఏంటంటే, దీని మీద ఒకటి ప్లే చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయాలి. ఇది ఒక్కటి ప్లే చేశాక మళ్ళీ స్టెప్ అంతా రిపీట్ చేయాలి. దీని మీద ఒకటి, క్లోజ్ చోకు బేస్ మీద. చూడండి, లాస్ట్లో ఇది వేయాలి, తర్వాత మళ్ళీ మొదలెట్టేవాళ్ళు. అని వేసాక మళ్ళీ డింట అని మొదలెట్టాలి. అని వేసాక డింట. చూడండి, ఇది స్పీడ్గా చేస్తే